ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అసోంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో నీటిని వదులుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాల బారిన పడిన విద్యార్థినులకు తక్షణమే వైద్య సాయం అందించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అసోంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళ్ డోయ్లోని వైద్య కళాశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మపుత్ర నదిపై కొత్తగా నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారు. దేశంలోని మొట్టమొదటి వెదురు ఆధారిత బయో రిఫైనరీని గోలాఘాట్లో ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఎస్పీల బదిలీల నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో నిన్న ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలతో సహా పలు అంశాలపై ఎస్పీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ రాజకీయ ముసుగులో చేసే నేరాలను ఉపేక్షించవద్దన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో చుక్క నీటిని వదులుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామన్నారు. ఈ అంశంపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణలో సమర్థ వాదనలు వినిపించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. భీమవరంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, నేను ఎన్నికల సందర్భంలో చాలా మందికి హామీ ఇచ్చాను. రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ విషయంలో కానీ కొన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టిస్తానని, వందే భారత్ రైలుని మన ప్రాంతానికి పరిచయం చేస్తానని ఎన్నికల సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంన్నర కాలంలో కీలకమైనటువంటి ప్రగతి సాధించాము అనే విషయాన్ని ఇవాళ నేను మీ అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. చిత్తూరు జిల్లా చిరుతపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు దాడిలో గాయపడిన అటవీ శాఖ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ దాడి ఘటనపై నిన్న ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏనుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే కుంకి ఏనుగులతో గస్తీ నిర్వహించాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షాలకు జలమయమైన చతులాపూర్ కాలనీని మంత్రి నిన్న పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు, స్థానిక ఎన్నికలు, కార్మికుల వేతనాల పెంపు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. జిల్లాలో కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఈ ప్రాంతంలో కొత్త గనులు వచ్చేది అవసరం ఉన్నది. 3 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కావాలని రాజకీయం కోసము ఈ వేలం చేయడము అడ్డుకొని కొత్త గనులు రావాలంటే ఆక్షన్ లో పోవాలి. ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఆక్షన్ లో గనులు తీసుకున్నప్పుడు మన దగ్గర ఎందుకు తీసుకోవద్దు సింగరేణి? నేను ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది. నిర్ణయం తీసుకొని వేల ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల బారిన పడిన విద్యార్థినులకు తక్షణమే వైద్య సాయం అందించాలని
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో నిన్న ఆయన శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా, అక్రమ మద్యం వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్లోని నాంపల్లి ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో నిన్న ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టాస్క్ ఫోర్సులో పనిచేసే వారికి అవసరమైతే ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణను సిబ్బందికి ఇవ్వాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న నల్ల బెల్లాన్ని సేంద్రియ ఎరువుల తయారీకి రైతులకు అందించేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు అమలు చేస్తున్న భావితరం జీఎస్టీ సంస్కరణలను రైతులు స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల వ్యవసాయ రంగం పురోగతి సాధిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వకు చెందిన డి గోపాలకృష్ణరాజు వ్యవసాయ పరికరాల ధరలు తగ్గడంతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొంటూ, మాది ఒక 4 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తామండి. 22 నుంచి జీఎస్టీ తగ్గుతుందని తెలిసిందండి. దాని గురించి రైతులందరికీ కూడా బాగా మేలు జరుగుతుందని ఆశిస్తున్నామండి. అలాగే ఈ ట్రాక్టర్లకు కానీ, డోర్లకు కానీ అన్నిటికీ జీఎస్టీ తగ్గుతుందని బాగా చేసుకుంటున్నామండి. మేము తప్పనిసరిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ యొక్క అవకాశాన్ని బాగా రైతులు వినియోగించుకుంటారని. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కర్నూలు నగరంలో జాబ్ మేళాను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 1,650 కోట్ల రూపాయలతో పలు పరిశ్రమల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపై మొన్న అర్ధరాత్రి కొందరు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణ, వ్యవహార శైలిలో లోపాలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడడం తగదని హితవు పలికారు. వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరైన విధానం కాదని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సోంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో నీటిని వదులుకునేది లేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల బారిన పడిన విద్యార్థినులకు తక్షణమే వైద్య సాయం అందించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.